అందరికీ నమస్కారం. మనం జపం చేసేటప్పుడు హరినామ జపం కానీ, కృష్ణనామ జపం కానీ, శివనామ జపం కానీ, దుర్గాదేవి జపం కానీ ఏ జపం చేసినా ఆ జపమాలలో ఒక మణి చాలా పెద్దగా ఉంటుంది. ఆ మణితోటి ప్రారంభించకూడదు. ఆ మణిని దాటుకొని పక్క మణి నుంచి మనము ఒక్కొక్కటిగా అలా నామం చేస్తూ జపమాలలో అలా పెద్ద మణిని కాకుండా దాన్ని కృష్ణమణి లేదా గురుమణి అంటారు. ఆ పెద్ద మణిని దాటుకొని పక్కన ఉండేటటువంటి మణి నుంచి జపం అనేది ప్రారంభిస్తూ ఉండాలి. అలా మొత్తము జపం అంతా ఒక్కొక్కటిగా ఆ జపమాల మొత్తం కూడా మనం జపం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అలాగే జపం చేయకూడదు. మాలను తిప్పి మళ్ళీ అలాగే పెద్ద మణి గురుమణి లేదా కృష్ణమణిని పెద్ద మణి తర్వాత ఉండేటటువంటి మణి నుంచి తిరిగి మళ్ళీ జపం అనేది ప్రారంభించాలి. ఇలా చేస్తూ ఉంటే మెంటల్ పీస్ అనేది, మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఎప్పుడు కూడా గురుమణి లేదా కృష్ణమణి నుంచి ప్రారంభించకూడదు. ఆ పెద్ద మణిని దాటుకుని వచ్చే మణి నుంచి అలా ఒక్కొక్క మణిని జపం చేస్తూ ఉండాలి. ఆ మాల మొత్తం కూడా జపం చేసిన తర్వాత ఆ మాలను తిప్పి మరలా జపం చేయాలి. అలాగే చేయకూడదు. కాబట్టి ఇలా ఈ క్రమాన్ని తెలుసుకొని చక్కగా హరినామ స్మరణ చేయటం అనేది ఇది సరైన పద్ధతి. చూపుడు వేలును ఎప్పుడు జపం చేసేటప్పుడు ఉపయోగించకూడదు. చూపుడు వేలును పక్కకు ఉంచి మరి మిగతా వేళ్లతోటి జపం అనేది ఇలా చేస్తూ ఉండాలి.